భారతదేశం ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవడం ప్రారంభించిందంటే అవి సౌదీ అరేబియాను లోలోపలి వరకు కుదిపేస్తున్నాయి. అయితే సౌదీ అరేబియాకు నిద్ర లేకుండా చేసే ఈ మార్గంలో భారత్ ఒంటరిగా ప్రయాణించడం లేదు. ఇందులో భారతదేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. ఎందుకంటే భారత్ మరియు యుఏఈ కలిసి ఎంచుకున్న ఈ కొత్త మార్గం సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచేలా ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే భారత్ తన అవసరాలకు ఉపయోగపడే ముడి చమురు మరియు సహజ వాయువు కోసం యుఏఈతో కీలక ఒప్పందాలు కుదుర్చుకోవడమే. దీనివల్ల ఇప్పటి వరకు భారతదేశానికి రెండవ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ సప్లయర్ గా ఉన్న సౌదీ అరేబియా ఎకానమీకి కోలుకోలేని దెబ్బ తగలబోతోంది. కేవలం ఇంతే కాదు, ఇరు దేశాలు కలిసి మరికొన్ని వ్యూహాలను ఎంత పకడ్బందీగా రచించారంటే వాటి ప్రభావం కనిపించడానికి ఇక ఎంతో సమయం పట్టేలా లేదు. ఫ్రెండ్స్, ఇదొక అతిపెద్ద డెవలప్మెంట్ అని చెప్పాలి. అందుకే ఈ వీడియోలో అసలు ఏం జరుగుతోందో పూర్తిగా అర్థం చేసుకుందాం. కానీ ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. నిజానికి సౌదీ అరేబియా కోరిక ఏంటంటే తమలాగే యుఏఈ కూడా తాము నడిచే దారిలోనే నడుచుకోవాలని. కానీ యుఏఈ భారతదేశానికి ఏమాత్రం నష్టం కలిగించే మార్గంలో వెళ్లడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండదు. ఎందుకంటే యుఏఈ భారతదేశంతో తన సంబంధాలను అంత బలంగా మార్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఎప్పుడైతే యుఏఈ సౌదీ అరేబియా మాటను కాదందో అప్పటి నుంచే మధ్యప్రాచ్యం రాజకీయాల నుంచి యుఏఈని బయటకు పంపించే ప్రణాళికలను సౌదీ రచిస్తోంది. కానీ ఈ లోపే యుఏఈ భారతదేశంతో కలిసి ఆడిన ఒక ఆట సౌదీకి గట్టిగానే మంట పుట్టేలా చేసింది. మీ అందరికీ తెలిసిందే, పశ్చిమ ఆసియా రాజకీయాల్లో సౌదీ అరేబియా మరియు పాకిస్తాన్ బంధం ఎప్పుడూ చర్చనీయాంశమే. పైగా ఎప్పటి నుంచో పాకిస్తాన్ కు వచ్చే ప్రతి కష్టంలోనూ సౌదీ అండగా నిలుస్తుందనేది అందరూ నమ్మే విషయం. సరిగ్గా ఇదే క్రమంలో 2025 సెప్టెంబర్ 17న ఒక అత్యంత కీలకమైన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం మొత్తం ఆ ప్రాంతపు వ్యూహాలనే ప్రశ్నార్థకం చేసింది. సౌదీ రాజధాని రియాద్లోని అల్ యమామా ప్యాలెస్ లో జరిగిన ఈ ఒప్పందానికి స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ అని పేరు పెట్టారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ మరియు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం పాకిస్తాన్ పై ఏదైనా బాహ్యశక్తి దాడి చేస్తే సౌదీ దాని రక్షణకు ముందుకు వస్తుంది. అదే సమయంలో సౌదీపై దాడి జరిగితే పాకిస్తాన్ సైన్యం సౌదీ భద్రతా బాధ్యతలను స్వీకరిస్తుంది. ఇంకా సులభంగా చెప్పాలంటే ఒక దేశంపై జరిగిన దాడిని రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ అగ్రిమెంట్ ఎందుకంత ముఖ్యమైనది మరియు భారతదేశానికి దీని అర్థం ఏంటి? వాస్తవానికి పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని ఏ ఉద్దేశంతో చేసిందంటే భవిష్యత్తులో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగితే సౌదీ బాహాటంగానే పాకిస్తాన్ పక్షాన నిలబడాలనేది వారి ఆలోచన. మరోవైపు భారతదేశంపై ఒత్తిడి పెంచి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా భారత్ ఎటువంటి పెద్ద చర్యలు తీసుకోకుండా ఆపాలన్నది సౌదీ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇక్కడే సౌదీ ద్వంద్వ వైఖరి బయటపడుతుంది. ఒకవైపు భారతదేశంతో మంచి సంబంధాల గురించి మాట్లాడుతూనే మరోవైపు పాకిస్తాన్తో ఇలాంటి సైనిక ఒప్పందాలు చేస్తోంది. భారత్ ఈ మొత్తం పరిణామాలను చాలా నిశితంగా గమనిస్తోంది. అందుకే ఇప్పుడు భారత్ తన పశ్చిమ ఆసియా విధానంలో భారీ మార్పులు చేయడం ప్రారంభించింది. భారత్ ఇప్పుడు సౌదీకి బదులుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది. అసలు భారత్ సౌదీకి దూరమై యుఏఈ వైపు ఎందుకు మొగ్గు చూపుతోంది? దీని వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇటీవల ప్రధాని మోడీ మరియు యుఏఈ అధ్యక్షుడి మధ్య ఢిల్లీలో ఒక ముఖ్యమైన ద్వైపాక్షిక చర్చ జరిగింది.
ఈ సమావేశం కేవలం 3 గంటలే నడిచినప్పటికీ ఆ 3 గంటల్లో తీసుకున్న నిర్ణయాలు మొత్తం పశ్చిమాసియా రాజకీయాలను కదిలించివేశాయి. ఈ భేటీలో భారత్ మరియు యుఏఈ మధ్య మొత్తం 5 భారీ ఒప్పందాలు కుదిరాయి. మొదటిది మరియు అత్యంత ముఖ్యమైన ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించింది. 2032 నాటికి భారత్ మరియు యుఏఈ మధ్య వాణిజ్యాన్ని $200 బిలియన్ పెంచాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ సంఖ్య ప్రస్తుత వాణిజ్యంతో పోలిస్తే దాదాపు రెట్టింపు. దీని స్పష్టమైన అర్థం ఏంటంటే భారత్ ఇకపై తన వాణిజ్యంలో సింహభాగం సౌదీకి బదులుగా యుఏఈ ద్వారానే జరపబోతోంది. రెండవ ఒప్పందం భారత్ ఇంధన అవసరాలకు సంబంధించి జరిగింది. ఈ ఒప్పందం కింద రాబోయే 10 ఏళ్ల పాటు భారతదేశానికి సరసమైన ధరలకు LNG గ్యాస్ అందించేందుకు యుఏఈ భరోసా ఇచ్చింది. యుఏఈ ప్రభుత్వ సంస్థ అయిన అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతి ఏటా భారతదేశానికి చెందిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కు 0.5 మిలియన్ టన్నుల LNG గ్యాస్ ను సరఫరా చేస్తుంది. అంటే గతంలో ఏ గ్యాస్ అయితే సౌదీ నుంచి తీసుకునేవారో అది ఇప్పుడు నెమ్మదిగా యుఏఈ నుంచి రావడం మొదలవుతుంది. కేవలం గ్యాస్ మాత్రమే కాదు, ముడి చమురు విషయంలో కూడా యుఏఈ భారతదేశానికి భారీ ప్రయోజనాన్ని అందించింది. ప్రస్తుతం సౌదీ అరేబియా భారతదేశానికి బ్యారెల్కు దాదాపు $80 చొప్పున ముడి చమురును విక్రయిస్తోంది. ఇది ఇతర దేశాలతో పోలిస్తే కాస్త ఎక్కువే అని చెప్పాలి. అదే సమయంలో యుఏఈ మాత్రం భారతదేశానికి అదే చమురును $65కే అందించేందుకు హామీ ఇచ్చింది. దీనివల్ల భారత్ యొక్క చమురు దిగుమతి ఖర్చు తగ్గడమే కాకుండా సౌదీ వాటా కూడా భారీగా తగ్గుతుందన్నది స్పష్టం. మూడవ కీలక ఒప్పందం రక్షణ రంగానికి సంబంధించింది. భారత్ మరియు యుఏఈ స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేశాయి. దీని కింద యుఏఈ సైన్యానికి శిక్షణ, సాంకేతికత మరియు భద్రతా సహకారాన్ని అందించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. చాలా మంది విశ్లేషకులు దీనిని సౌదీ మరియు పాకిస్తాన్ సైనిక ఒప్పందానికి భారత్ ఇచ్చిన సూటి సమాధానంగా భావిస్తున్నారు. ఇక భారత్ మరియు యుఏఈ సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే సౌదీ వ్యూహాన్ని దెబ్బతీసే మరికొన్ని ఒప్పందాల గురించి మాట్లాడుకుందాం. 4వ ఒప్పందం అంతరిక్ష రంగానికి సంబంధించింది. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశానికి చెందిన ఇన్స్పేస్ మరియు యుఏఈ స్పేస్ ఏజెన్సీలు వాణిజ్యపరమైన మరియు ఉమ్మడి సహకారాన్ని పెంచుకోవడానికి అంగీకరించాయి. అంటే రాబోయే రోజుల్లో శాటిలైట్ టెక్నాలజీ, స్పేస్ రీసెర్చ్ మరియు కమర్షియల్ స్పేస్ ప్రాజెక్టుల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయి. ఈ ఒప్పందం ఎందుకు ముఖ్యమంటే యుఏఈ స్పేస్ సెక్టార్లో పెట్టుబడులు పెంచుతోంది. అదే సమయంలో భారత్ దగ్గర ఈ రంగంలో చౌకైన మరియు నమ్మదగిన అనుభవం ఉంది. దీనివల్ల భారతదేశానికి సాంకేతిక ఆధిక్యత లభిస్తుంది. యుఏఈకి ఒక నమ్మదగిన భాగస్వామి దొరుకుతారు. సౌదీ ఈ రంగంలో యుఏఈ కంటే ఇంకా చాలా వెనుకబడి ఉంది. ఇదే విషయం సౌదీని మరింత బలహీనమైన స్థితిలో నిలబెడుతుంది. 5వది మరియు అత్యంత సున్నితమైన ఒప్పందం అణు సహకారానికి సంబంధించింది. భారత్ మరియు యుఏఈ శాంతియుత న్యూక్లియర్ ఎనర్జీ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అంగీకరించాయి. దీని కింద పెద్ద పెద్ద అణు విద్యుత్ కేంద్రాలతో పాటు చిన్న మాడ్యులర్ రియాక్టర్ల నిర్మాణంపై కూడా కలిసి పనిచేస్తారు. దీనివల్ల భారత్ యొక్క భవిష్యత్తు ఇంధన అవసరాలు సురక్షితమవుతాయి మరియు యుఏఈకి కూడా స్థిరమైన ఇంధన వనరు లభిస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, భారత్ సౌదీపై తన ఆధారపడటాన్ని ఎందుకు తగ్గిస్తోంది? నిపుణుల విశ్లేషణ ప్రకారం భారత్ చమురు కోసం సౌదీకి చెల్లించే డబ్బులో కొంత భాగం పాకిస్తాన్కు ఆర్థిక సాయంగా వెళ్తోంది. పాకిస్తాన్ ఆ సహాయంతోనే భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు ఆజ్యం పోస్తోంది. అంటే ఎక్కడో ఒకచోట భారత డబ్బుతోనే భారతదేశానికి వ్యతిరేకంగా వాతావరణం సృష్టించబడుతోంది. సరిగ్గా ఇదే కారణంతో భారత్ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకుంటోంది మరియు సౌదీ, చైనా వంటి దేశాలపై ఆధారపడటాన్ని నెమ్మదిగా తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోంది. యుఏఈతో జరిగిన ఈ 5 ఒప్పందాలు కూడా అదే పాలసీలో భాగమే. దీనివల్ల భారతదేశానికి చౌకైన ఇంధనం, బలమైన రక్షణ సహకారం మరియు వ్యూహాత్మక సమతుల్యత లభిస్తాయి. అదే సమయంలో సౌదీకి ఇది ఒక పెద్ద షాక్గా మారుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఇప్పటి వరకు భారత్ తన ఇంధన అవసరాలలో సింహభాగం సౌదీ అరేబియా నుంచే తీర్చుకునేది. ముడి చమురు, LNG మరియు పెట్రోకెమికల్ ఉత్పత్తుల రూపంలో భారత్ ఏటా బిలియన్ల కొద్దీ డాలర్లను సౌదీకి చెల్లించేది.
అందుకే సౌదీకి ఉన్న అతిపెద్ద మరియు నమ్మదగిన కస్టమర్లలో భారత్ ఒకటిగా ఉండేది. కానీ ఎప్పుడైతే భారత్ యుఏఈ మరియు ఇతర ప్రత్యామ్నాయాల వైపు వెళ్తుందో అప్పుడు ఆటోమేటిక్గా సౌదీకి చమురు ఎగుమతుల్లో పతనం, ధరల మీద ఒత్తిడి మరియు ఆదాయం తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఫ్రెండ్స్, భారత్ తీసుకున్న ఈ మారిన విధానాన్ని మీరెలా చూస్తారు? సౌదీ అరేబియా కంటే యుఏఈ భారతదేశానికి ఎక్కువ నమ్మదగిన భాగస్వామి అని మీరనుకుంటున్నారా? భారత్ పూర్తిగా సౌదీ నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ఆపేయాలా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్సులో తెలియజేయండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.